Hi, hello, welcome back to our channel, Can Indian Pilla. This is Harika. This is Raghu. And this is Mamika. ఇవాళ మేము వచ్చేసి షాపింగ్ మాల్కి వచ్చామన్నమాట. ఇది ఒక అవుట్లెట్ మాల్. సో ఇక్కడ ఏమేమి షాప్స్ ఉన్నాయి, మేము ఏమేమి షాపింగ్ చేస్తాము అన్నది ఈ వీడియో అనమాట. సో లోపలికైతే వెళ్ళిపోదాం. మేమైతే ఇప్పుడు అవుట్డోర్ వరల్డ్ అనే ఒక షాప్లో ఉన్నాము. ఇందులో మొత్తం క్యాంపింగ్కి, ఫిషింగ్కి ఇలాంటి ఐటమ్స్ అన్ని దొరుకుతాయి అనమాట. అండ్ ఇక్కడ ఒక అక్వేరియం కూడా ఉంటుంది, అది కూడా చూపిస్తాం మీకు. లెట్స్ గో. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ మొత్తం అవుట్డోర్ లాగా ఉంది. యానిమల్స్ ఫారెస్ట్ లాగా క్రియేట్ చేసినారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ మనం షాపింగ్ చేసినా చేయకున్నా కానీ ఇక్కడ వచ్చి మనం చూడొచ్చు. అందుకే చాలామంది పిల్లలు మాత్రం ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేస్తుంటారు. అక్కడ ముందు అక్వేరియం కూడా ఉంటుంది. అక్వేరియంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ కూడా ఉంటాయి. మనం అక్వేరియం కూడా వెళ్ళి చూసుకుందాం ఒకసారి. హారిక ఆల్రెడీ చెప్పింది కదా, ఇక్కడ మొత్తం క్యాంపింగ్కి మళ్ళీ తర్వాత అవుట్డోర్కి సంబంధించిన సామాన్లు దొరుకుతాయని. ఇక్కడ చూస్తే మీకు బోట్లు అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. అక్కడ ఇంకొంచెం అటు సైడ్ వెళ్తే అన్ని ఫిషింగ్ స్టిక్స్ కనిపిస్తున్నాయి కదా, ఫిషింగ్కి. ఇక్కడ ఆఫ్ రోడ్ బైక్స్ కూడా ఉన్నాయి. ఒక్కొక్కటి 15,000 10,000 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. 15,000 వరకు ఉన్నాయి. స్నోకి మళ్ళీ తర్వాత ఆఫ్ రోడ్కి ఇవి బాగా పనిచేస్తాయి అనుకుంటా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి బర్డ్ హౌసెస్ అనమాట. ఇది ఎంత క్యూట్గా ఉందో. వాష్రూమ్ లాగా క్రియేట్ చేశారనుకుంటా. అండ్ ఒక చిన్న లాక్ కూడా ఉంది, ఇలా డోర్ ఓపెన్ అవుతుంది కొంచెము. చాలా క్యూట్ అనిపించింది నాకు. ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, అందుకే ఈ బర్డ్ హౌసెస్ ఇవన్నీ కూడా సేల్లో పెట్టారు. చాలా క్యూట్గా ఉన్నాయి. ఇవన్నీ ఇలా వాటర్ లేదా సీడ్స్ పోస్తే బర్డ్స్ వచ్చి తింటాయి అన్నమాట. చాలామంది వాళ్ళ బాల్కనీస్లో వాటిలో హ్యాంగింగ్ చేసుకుంటారు వీటిని. చెప్పాను కదా, ఇక్కడ సైడ్ మొత్తం ఫిషింగ్ సెంటర్ అంట. ఫిషింగ్ సెంటర్ అన్ని ఫిషింగ్కి కావాల్సిన సామాన్లు అన్నీ ఉంటాయి. ఫుడ్తో పాటు మళ్ళీ తర్వాత వాటికి కావాలని అన్ని ఎక్విప్మెంట్స్ కూడా ఉంటాయి ఇక్కడ. సో చూస్తున్నారు కదా, ఇక్కడ అక్వేరియం ఎంత బాగుందో. అక్కడ పైన ఒక బేర్ కూడా ఉంది పైన. అండ్ ఇక్కడ రఘు అంతా చూపిస్తున్నాడు ఫిషెస్ అవన్నీ. బాగున్నాయా ఫిషెస్? చాలా బాగుంది. సో ఇక్కడ చూసారు కదా, ఎంత చిన్న బుజ్జి పాన్ ఉందో. ఈ స్కిల్లెట్ చాలా బాగుంది. నాకు తెలిసి ఇందులో చిన్నగా ఆమ్లెట్ అవన్నీ వేసుకుంటారు అనుకుంటా. చాలా బాగుంది. నాకైతే చాలా క్యూట్గా అనిపించింది. ఇక్కడ ఇంకా ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిల్లెట్ ప్యాన్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ నాకు తెలిసి క్యాంపింగ్లో వాటిలో తీసుకెళ్ళడానికి కూడా పనికొస్తుంది అనుకుంటా వీళ్ళకి. యా, ఇంట్లో కూడా వాడుకోవచ్చు, బట్ క్యాంపింగ్కి ఇంకెక్కువ బాగుంటుంది అనుకుంటా. వాళ్ళు మీట్ అవన్నీ సీజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అనుకుంటా. ఇక్కడ పిల్లల బట్టలు కూడా ఉన్నాయి. నవ్వుతుందా? ఇది చూసారా, ఈజీ సెట్ క్యాంపర్ కిచెన్ అంట. ఇది ఒక సింక్ లాగా ఉంది ఇక్కడ. చూపి, ఇలా సింక్ లా ఉంది. ఇక్కడ కట్టింగ్ టేబుల్ లాగా వాటిలాగా ఉంది. చాలా బాగుంది ఈ కిచెన్ సెట్. ఇక్కడ ఎంత బాగుంది కదా. వామిక అయితే పైన కింద అంతా చూస్తుంది. దానికి చాలా లైక్ అమేజ్డ్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకా అన్నీ అర్థం అవుతున్నాయి కదా దానికి. హాయ్ వామి. హాయ్, ఎక్కడ ఉన్నాను? ఇది చూసారు కదా, ఫాక్స్ అనుకుంటా. నాకు తెలిసి ఒరిజినల్ అనుకుంటా. అంటే దాని స్కిన్, దాని అంతా డీ స్కిన్ చేసి స్కిన్ ఒకదాన్ని ఇలా డెకరేషన్గా పెట్టారు. బాగుంది. అక్కడ సైడ్ అంతా కూడా ఉన్నాయి.
సో అలా అవుట్డోర్ వరల్డ్ నుంచి అయితే మాల్లోకి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షాప్స్ ఉంటాయి అండ్ ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుంది. ఇది చాలా పెద్ద అవుట్లెట్ మాల్ అండ్ ఇక్కడ అవుట్లెట్ మాల్ అంటే అన్ని డిస్కౌంటెడ్ ప్రైస్లో దొరుకుతాయి. యాక్చువల్ మెయిన్ షాప్లో సేల్ అవ్వనివన్నీ తెచ్చి ఇక్కడ అమ్ముతారు అనమాట, డిస్కంటిన్యూడ్ అన్నీ. సో చాలా డిస్కౌంట్స్లో ఉంటాయి ఇక్కడ. వామిక ఇక్కడ నన్ను చూస్తుంది, రఘు అక్కడ షాపింగ్ చేస్తున్నాడు. ఈ షాప్లో కొన్ని సేల్లో ఉన్నాయని చెప్పి షాప్కి వచ్చాము. కొంచెం పెద్దగా ఉన్నట్టుంది, కొంచెం అట్లా ట్రై చేస్తున్నా. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ బేబీస్ కోసం ఇలా ఉన్నాయన్నమాట రైడ్స్. మనం రెంట్ చేసుకొని మాల్ తిరగచ్చు అనమాట. ఇది టైం ప్రకారం రేట్ ఉంటుంది. సో ఆమెకతో ట్రై చేద్దాము అని చెప్పేసి చూస్తున్నాము. రేట్స్ చూస్తున్నారు కదా. 10 minutesకి $12, $9 నుంచి $12 దాకా ఉంది. All the cars are the same price, 50 cents each minute. Okay. You can just register over here for me. It's going to be your name and phone. So and how take your payment. Can I keep on going? No, Bubby. Listen. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాక రైడ్ అయ్యాక కట్టాలి అన్నారు. టైం ఎంత తీసుకుంటే అంత టైం బట్టి కట్టాలి కాబట్టి రైడ్ అయ్యాకే కట్టాలి అన్నారు. సో ఇక్కడ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి ప్రస్తుతానికి. వీటిలో ఏదైనా తీసుకొద్దామని చూస్తున్నాము. సో మేము ఈ కార్ తీసుకున్నాము. ఈ కార్ అయితే తీసుకున్నాము మేము. ఇప్పుడు 10 minutes రైడ్ అనుకుంటున్నాం, చూడాలి వామిక ఎలా ఎంజాయ్ చేస్తుందో. నువ్వు కూర్చోవాలనుకుంటే ఇటు సైడ్ రావాలనుకుంటా. వామి అంటే సీరియస్గా నడిపిస్తుంది చూడమే. వామిక 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 సీరియస్గా నడిపిస్తున్నావు. బట్ రోడ్ చూడాలి నా, నీ ముందుకు చూడు చూడు. మామీ మామీ బాగుందా? సూపర్. డ్రైవింగ్ నేర్చుకున్నావా? డ్రైవ్ చేసింది మా మామిక. సో క్యూట్. నాకైతే చాలా నచ్చింది. మామిక కూడా మంచిగా స్టీరింగ్ తిప్పుతూ ఉండే మంచిగా ఎంజాయ్ చేసింది మామిక. ఇంకా మేము ముగ్గురం పోవడం, వాళ్ళు అలో చేసినారు ముగ్గురం పోవడానికి కాబట్టి నాకు కూడా చాలా మంచిగా అనిపించింది. నేను అది ఇంకా మోస్తుందో లేదో మా వెయిట్ని అది బేర్ చేస్తుందో లేదో అనుకున్నాను, కానీ బాగానే పోయి వచ్చింది. కొంచెం స్పీడ్ వెళ్ళట్లేదు కానీ మంచిగా ఉంది. కాకపోతే బాగుంది. ఇక్కడ ఇలా టెలిఫోన్ బూత్ లాగా పెట్టారు, నాకు తెలిసి ఫొటోస్ కోసం అనుకుంటా. అంత క్యూట్గా ఉందో. అంటే ఒకప్పుడు టెలిఫోన్ బూత్ ఇలా ఉండేవి అనుకుంటా. ఇక్కడ చాలా క్యూట్గా ఉంది. ఓపెన్ చేయనా? కాలేజ్ స్ప్రింగ్, ఇందులో షూస్ బాగుంటాయి. ఎవ్రీ టైం నేను షూ తీసుకుంటా, కాకపోతే మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తా. అది సైజ్ సెట్ అవ్వకనో లేకపోతే ఏదో ఒకటి. ఆఫర్స్ మాత్రం బాగుంటాయి ఆ షాప్లో. షాపింగ్ అయిపోయింది. సో లేదు
జస్ట్ అలా విండో షాపింగ్ మాత్రమే చేసాము. బేసిక్గా మేము ఈ వింటర్ సీజన్లో ఇదే ఉంటుంది మా వీకెండ్స్. ఒకవేళ వర్షం పడి ఎటు బయటికి పోలేము అంటే ఇట్లాంటి షాపింగ్ మాల్స్ వచ్చి టైం స్పెండ్ చేసి టైం పాస్ చేసి ఏదో వెళ్ళిపోతాం. అట్లా కనీసం ఇట్లా జనాలను చూస్తున్న ఫీలింగ్ వస్తుంది, ఎందుకంటే మన ఎవరు ఉంటారు కదా అట్లా. ఇందులో వామిక కూడా ఫ్రెష్ ఎయిర్ రావాలని చెప్పి బయట ఫుల్ వర్షం ఉన్నప్పుడు ఇలా వచ్చి టైం స్పెండ్ చేసాము. ఇలా కూడా అలానే అయింది. యూజువల్గా మనం మంచిగా సేల్లో ఖర్చు తీసుకుంటాం, బట్ ఈసారి ఏమంత ఇంట్రెస్టింగ్గా అనిపించదు. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇంకో బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. మాట్లాడుతూ టేక్ కేర్, బై బై.